బ్యాక్ టు లైవ్ షో. ఏపీ ప్రత్యేక హోదా లేదని కేంద్రం చెప్పేసినంత మాత్రాన ఆ అధ్యాయం ముగిసిపోలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ప్రత్యేక హోదా కోసం పోరాడతాను 3 దశలుగా అని చెప్పారు. ఆ మధ్యలో ప్రకటన వచ్చింది. కానీ నిన్న సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభలో కూడా ఆయన హోదా కోసమే గళవెత్తారు. మొత్తం ఉన్న రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వల్ల చేత కాకపోతే అప్పుడు జనసేన, జన సైన్యము హోదా కోసం ఏం చేయాలో ఆలోచిస్తా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మాట్లాడదాం. అలాగే కంప్లీట్ గా ప్రతిష్టంభన కనిపిస్తోంది అసెంబ్లీలో. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నిన్న సభలో వ్యవహరించిన తీరు మొదటి రోజు అంతా మనం చూసాం. ప్రత్యేక హోదా మీద చర్చకు పట్టుబట్టున్నారు వాళ్ళు, లేకపోతే సభ జరగనిచ్చే పరిస్థితి కూడా లేదు. మరి వాళ్ళు ఏం జరుగుతుందనేది చూడాలి. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు హోదాకి సమానంగా ఇస్తున్న ఆర్థిక ప్రయోజనాలు కాదందామా, పోలవరాన్ని వద్దందామా, ఇవి తీసుకున్నంత మాత్రాన హోదా మీద వెనక్కి తగ్గినట్టు కాదు, హోదా మీద కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నారు. సాధ్యం అవుతుందా? ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ జాయిన్ అవుతున్నారు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ముఖ్య నేత, నిమ్మల రామారెడ్డి గారు, పాలకొల్లు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, గంగాభవాని గారు, మాజీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలక నేత, మరో రకంగా చెప్పాలంటే దూకుడున్న నేత. రైట్, మీతోనే స్టార్ట్ చేద్దామా? భాస్కర్ రెడ్డి గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ ముందు ఎపిసోడ్కి వచ్చే ముందు ఒక్కసారి నేను అసెంబ్లీలో ఎందుకు మీరు అంత దూకుడుగా వ్యవహరించారు? దాదాపు మీరు స్పీకర్ మీదకి వెళ్తుంటే మేము అంతా చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్నంత ఉత్కంఠ కలిగింది మా అందరికి. స్పీకర్ ముందుకు వెళ్ళడం, స్పీకర్ ముందు చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. గతంలో కూడా ఎప్పుడు ఆ సాంప్రదాయం లేదు. ఇంకా టీడీపీ అయినా అప్పట్లో గవర్నర్ సీట్ని బెరికేసి, మైకులు బెరికేసి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు, నాగార్జున రెడ్డి గారు లేదు, బాగుంది గొంతు. కాబట్టి టీవీగా నిదానంగా మాట్లాడుతున్నా. కాబట్టి యాక్చువల్ గా ఎత్తుకుంటే పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పుడు, నినాదాలు చేయడం ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తుంది. పోడియం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు జనం పోడియం దగ్గరికి అన్ని పార్టీలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నంలో వాళ్ళు ముందుగానే కొంచెం కొత్త సాంప్రదాయం అంటే బెంచ్లు ఎక్కారు మీరు, ముందున్న బెంచ్లు కూడా ఎక్కారు. అంటే పోడియాన్ని వాళ్ళు మార్షల్స్ గతంలో ఇప్పుడు కూడా ఎవరైనా సస్పెండ్ అయినప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు సస్పెండ్ అయ్యి బయట పంపాలన్నప్పుడు మార్షల్స్ రావడం అలవాటు. ఎమ్మెల్యేల కన్నా ముందు మార్షల్స్ వచ్చి లోపల కూర్చోండారు. మరి ఏం చేద్దాం? మీరు ఏదో మీద మీదకి వెళ్తుంటే స్పీకర్ మీద సభ జరగకముందే, అసెంబ్లీ ప్రారంభం కాకముందే వాళ్ళు వచ్చేసిన చేత పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన నినాదం చెప్పే అవకాశం కూడా లేనప్పుడు కొందరు ఎక్కినటువంటి మాట వాస్తవమే. అంతే తప్ప స్పీకర్ స్థానాన్ని అంటే గవర్నర్ లాగా కాదు, స్పీకర్ మీద దాడి చేయాలని ఆలోచన ఎవరికి. మీ స్ట్రాటజీ ఫెయిల్ అయిందేమో నేను అనుకుంటున్నాను. నిన్న మీరు తీవ్రమైన ఆందోళన చేస్తే మీరు అందరూ సస్పెండ్ అవుతారు. సస్పెండ్ అయితే వాళ్ళ సభ, వాళ్ళ బంద్కి ఏదైతే పిలుపునిచ్చారో దాంట్లో మీరు అంతా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు. మీ ఎత్తుని సఫలం కానీ అదేం లేదు. సస్పెండ్ అవ్వాలని ఆలోచన లేదు. గట్టిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని తెలియజేయాలి అసెంబ్లీ సాక్షిగా అనుకున్నాం తప్ప సస్పెండ్ అవ్వాలని ఆలోచన ఎవరికి లేదు, రాదు కూడా. ఎందుకు అవ్వాలనుకుంటా సభలో ఉండి వాయిస్ వినిపించాలనుకుంటారు తప్ప, ప్రజల గొంతుకగా ప్రతిపక్షం మాట్లాడాలనుకుంటాం తప్ప సభ నుంచి వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు. కాబట్టి వాళ్ళు అలా ఊహించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి నెగిటివ్గా ఆలోచించుకున్నారు. మేము ముందే ప్రిపేర్ అయ్యాం. అసెంబ్లీ చివరి నిమిషం వరకు మనం పోరాటం చేయాల్సిందే ప్రత్యేక హోదా కోసం. ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం, ఖచ్చితంగా మనం పోరాటం చేద్దాం డిసైడ్ చేసుకున్నాం. 3 రోజుల్లో మొదటి రోజు జరగలేదు, నిన్న జరగలేదు, ఈ రోజు కూడా దాదాపు దాని ఇంపార్టెన్సీ. ఎందుకంటే ప్రత్యేక హోదా ఎంత అవసరం మీకు అంతా కూడా తెలుసు. ఈరోజు అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు. ప్రకటించిన ఒకసారి మీరు క్లియర్ గా ఆలోచించండి. ప్రత్యేక హోదా అన్న పదం లేదు అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేశారు. చెప్పిన తర్వాత ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తా ఉన్నారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కు లింక్ పెట్టారు. అదొకటి కొత్త ఇష్యూ చెప్పింది. ఈఏపీని ఇస్తా ఉన్నారు. ఈఏపీకి ఏం చేశారు? 90% ఏదో ఇస్తా ఉన్నారు. దానికి ఏం చెప్పారు? విత్ ది అప్రూవల్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నారు. తర్వాత ఏమన్నారు? ఒకవేళ విదేశ రుణాలు వస్తే తీసుకోవచ్చున్నారు. దానికి FRBM అప్రూవల్ కావాలన్నారు. అంటే అది కూడా మనకు క్లారిటీగా ఇవ్వలేదు. రెండోది 14th ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం పెడతానన్నారు. 14th ఫైనాన్స్ ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టలే. అభిషేక్ సింగ్ సేన్ ప్లానింగ్ కమిషన్ బోర్డు మెంబర్ చెప్పారు స్పష్టంగా, మేము ఎక్కడ అభ్యంతరం పెట్టలేదు, మాకు ఎక్కడ లేదు. ఈ రోజు చూపించుకొని చెప్పిన 14th ఫైనాన్స్ కమిషన్ అసలు మేము ఎందుకంటే అంటే నీట్గా ఆ ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎక్కడ అడ్డంకులు లేవు. ఎందుకంటే ఏప్రిల్, మార్చి 1వ తారీఖు మనకు విభజన చట్టం వచ్చింది. మార్చి 2వ తారీఖు కేబినెట్ అప్రూవ్ అయింది. మార్చి 2 కేబినెట్ అప్రూవ్ అయిన తర్వాత ఏప్రిల్ 1, 2015లో 14th ప్లానింగ్ కమిషన్ వచ్చింది. 14 నెలల టైం ఉంది. ఈ 14 నెలల టైంలో ఎందుకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు? మీరు అడుగుతున్నా. 13th ఫైనాన్స్ కమిషన్ December 31 వరకు ఉంది. అప్పుడు ఎందుకు అప్రూవ్ చేయలేకపోయినారు? ఇంకోటి తెలుసా, ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, ఇట్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్.
అంటే ఒక ప్రధానమంత్రి అనుకుంటే ఇచ్చేయచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఇచ్చిన 11 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా మొత్తం కూడా కేబినెట్ ఆమోదంతో ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా నీకు చట్టంలో చేసో లేదంటే పార్లమెంట్ లో పెట్టి ఇచ్చింది కాదు. కాబట్టి మా రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏమి లేకుండా ఉంది, ఇబ్బందుల్లో ఉంది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని సాక్షాత్ వెంకయ్యనాయుడు గారు చెప్పారు. అన్ని పార్టీలు ఆమోదించినాయి. ఎందుకు చేయలేదు? ఎన్ని రకాలు మాకు అన్యాయం చేస్తున్నారు, ఎన్ని రకాలు మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. ఆ పోరాటం మీరు ఎందుకు చేయడం లేదు? మీరు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నామని చూస్తున్నాం. ఆంజనేయ రెడ్డి గారు, కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ డైరెక్ట్ గా కత్తి తీసుకుని పొట్టలో పొడిచింది. తెలిసి మీరిచ్చిన పాచిపోయిన 2 లడ్డూలు మాకు ఎవరికి అవసరం లేదు, మీరే తీసుకోండి అని మళ్ళీ విసిరేస్తామని చెప్పారు మీ మిత్రుడు పవన్ కళ్యాణ్. ఏంటి ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఆయన చాలా అసంబద్ధంగా అర్థం లేకుండా మాట్లాడారు. నాకు తిరుపతిలో ఏదో మాట్లాడారు, నేను నా కాకినాడ మీటింగ్లు కూడా ఏదో మాట్లాడారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా అంటే వచ్చే లాభాలు ఏమిటి, దానివల్ల ఉండే ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఇవ్వాలని ఆయనకి తెలిసి మాట్లాడదు, తెలియకుండా మాట్లాడు నాకే అర్థం కాదు. 2 పాచిపోయిన లడ్డూలు అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. ఒకటే కదా పాచిపోయిన లడ్డు ఇచ్చాం, 2 అన్నాడు ఆయన 2 పాచిపోయిన. పోలవరం ప్రాజెక్ట్ ని 100% కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాన్ని మేము పూర్తి చేస్తామంటే అది పాచిపోయిన లడ్డా? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల నుంచి అనేక ప్రాజెక్టులు ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు, అది పాచిపోయిన లడ్డా? 13 ప్రతిష్టాకరమైన యూనివర్సిటీస్ ఇచ్చారు, అది పాచిపోయిన లడ్డా? నేను చెప్పాను ఆయన పాచిపోయిన లడ్డూల సంగతి నేను చెప్తున్నాను. నేను పాచిపోయిన లడ్డూల సంగతి చెప్తున్నారు. చాలా పెద్ద ప్రాజెక్టులు రాయలసీమలో సోలార్ ఎనర్జీ యూనిట్లు ఇచ్చారు, పాచిపోయిన లడ్డా. మా నెల్లూరులో అనేక ప్రాజెక్టులు ఇచ్చారు, పాచిపోయిన లడ్డా. ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ముందుగా తెలుసుకోవాలా, హోంవర్క్ చేయాలా. ఎవరో రాసి ఇచ్చినది తీసుకొచ్చి ఆవేశంగా చదివేసి ఏమంటే మాట్లాడడం అనేది ఆయన స్టడీ చేయలేదు. ఆయన ప్రత్యేక హోదా విషయంలో ఆయనకు అవగాహన లేదు. ప్రత్యేక హోదా ఏ విధంగా ఇస్తారో తెలియదు, దానివల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలియదు. ఋషి గారు, ఈ మధ్యకాలంలో మీరు చూశారు గత 1 నెల నుంచి కూడా ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు రాజకీయ నిపుణులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అవి కేవలం కొంతమంది పెట్టుబడిదారులకు బహుళజాతి సంస్థలకు ఉపయోగపడింది. ఇప్పటికిచ్చిన 11 రాష్ట్రాల్లో అవన్నీ కూడా ప్రత్యేక హోదా గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అవి వెనకబడే ఉన్నాయి. అక్కడ ఏం అభివృద్ధి సాధించలేదు. నిరుద్యోగ సమస్య ఉంది. రైతుల యొక్క పొలాలు తీసుకుని సెజల పేరుతో ప్రత్యేక హోదా పరిశ్రమలు పెడుతున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వాదన కూడా ఉంది. ఈ విషయాలన్నీ ఆయన మీ మిత్రుడే కదా, మీరు అందరూ కలిసే కదా తిరుపతి బహిరంగ సభలో గానీ లేకపోతే ప్రచారంలో గానీ మీరందరూ కలిసే కదా మాట్లాడారు. మరి ఆయన కూర్చోబెట్టి మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? ఒకవేళ మీరు చెప్పే వాదన కరెక్ట్ అయితే ఆయన మీరు ఎందుకు కన్విన్స్ ఏం చెప్తున్నా అంటే, నిద్రపోయేవాడని లేవగొట్టొచ్చు, నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని ఎట్లా లేవగొడతామండి? మీరు చెప్పండి. నేను కావాలని నిద్రపోతున్నట్టుగా నటించాను, నువ్వు ఏనుగులు వచ్చి తొక్కినా కానీ ఆయన లేడు. కావాలని విమర్శలు చేయాలా? ఆయనకి ఒక రాజకీయ దృక్కోణం. ఆయన ఎప్పుడు కూడా చాలా సంతోషం, 3 స్టేజ్లుగా నేను ఉద్యమాలు చేస్తున్నట్టున్నాడు. ఇప్పటి వరకు ఆయన హిట్ అండ్ రన్ పాలిటిక్స్ నడిపాడు. ఒకసారి ఎప్పుడు వచ్చేస్తాడు, ఒకసారి అమరావతి దాని మీద వచ్చాడు, ర్యాంప్ మీద నడిచాడు ఫ్యాషన్ షో లాగా, మళ్ళా ఏడిపోయాడు. ఎవరో ఆయన అభిమాని అక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్నట్లుండి ఒక మీటింగ్ పెట్టేసి ఆవేశంగా మాట్లాడు. సెలబ్రిటీ అయినంత మాత్రాన, సినిమా హీరో అయినంత మాత్రాన మీరు పిలిస్తే వేలాది మంది జనం వస్తున్నారని మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది సమంజసం. వెంకయ్యనాయుడు గారి విషయంలో, మోడీ గారి విషయంలో ఆయన వ్యాఖ్యలు చాలా వెంకయ్యనాయుడు గారు చెప్పారు, మీ వల్ల మా బంధువులు కూడా చనిపోయారని. నిన్నటి మీటింగ్ లో ఒక ఆయన చనిపోయాడు, ఎవరి వల్ల చనిపోయాడు? అంతకుముందు తిరుపతిలో ఒక ఆయన మీ అభిమానిగా చనిపోయాడు, ఎవరి వల్ల? పవన్ కళ్యాణ్ వల్ల చనిపోయాడు. నేనేమంటే చాలా అసంబద్ధంగా మాట్లాడు, ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ముందు తెలుసుకోమనండి, ఈ రాష్ట్రానికి ఏమేమి మేలు చేకూరింది, ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మేలు చేశారు, ఏ విధంగా చేస్తారు. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చెప్పిన లెక్క ఒకటి ఉంది, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క ఒకటి ఉంది. అవగాహన లేదా? కాదు కదా రామానాయుడు గారు, మీ మిత్రపక్షం బీజేపీ అంటున్న మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకుండానే, అధ్యయనం చేయకుండానే ఇవన్నీ మాట్లాడుతున్నారా? ముందుగా ఇప్పుడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం మేము గట్టిగా నిలదీయడం కోసమే స్పీకర్ చైర్ మీద మేము దాడి చేసినా, లేదంటే శాసనసభను స్పందించిన ప్రత్యేక హోదా కోసమా చెప్తూ ఉన్నారు. నిజంగా ఒకటి అడుగుతున్నాం, నిజంగా ప్రత్యేక హోదా మీద మీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ రోజు ఏదైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయన
ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద దాడి జరిగితే పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ నవ్వుతూ కూర్చున్నారు తప్ప కనీసం ఆ రోజు స్పందించలేనటువంటి పరిస్థితి. అదే విధంగా మొన్న ఏదైతే అరుణ్ జైట్లీ గారు ఆ రోజు రాత్రి ఏదైతే ప్రత్యేక హోదా మీద మాట్లాడారో ఆ రోజు రాష్ట్రం అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, టీవీని వాచ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా గాని ప్యాకేజీ గాని అంశాల మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 12 దాటిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పందన తెలియజేశారు. కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలందరూ కూడా చూశారు ఆయన యొక్క మెసేజ్ దాని మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి రామారావు. అంటే నేను అనేది ఏంటంటే కనీసం ప్రతిపక్ష నాయకుడు అదే నేను మాట్లాడుతున్నాను అంటే ముందు కనీసం అసలు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్పందనే లేదు. ఆ రోజు ఈ రాష్ట్రం అందరూ కూడా ఎదురు చూశారు. అరుణ్ జైట్లీ ఒక ప్యాకేజ్ లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కూడా స్పందించలేదు. నెక్స్ట్ రెండవది అంటే ప్రత్యేక హోదా చిత్తశుద్ధి గురించి నేను చెప్తూ ఉన్నా. రెండవది అంటే ఆయన ఎక్కడ కూడా బాధ కానీ చింత కానీ ఎక్కడ కూడా కనపడలా. ఎందుకంటే మనలాంటి వాళ్ళకైతే రాత్రి నిద్ర పట్టకుండా మనం గడుపుతూ ఉంటాం, కానీ ఆయన హాయిగా నిద్రపోయారు, అది సెకండరీ. ఆ రోజు ఉదయం కూడా వాళ్ళు అసెంబ్లీలో అర్జెంట్ మోషన్ ఇచ్చారు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం. అర్జెంట్ మోషన్ ఎన్ని గంటలకి 9 గంటలకి. మరి ఆ 9 గంటలకి అక్కడికి వచ్చి దాన్ని మూవ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు 9:30కు వచ్చి ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగా ఒక అరగంట తర్వాత వచ్చి మాట్లాడు అప్పుడు సభను స్పందించారంటే వాళ్ళ చిత్తశుద్ధికి ఎంతవరకు నేను మాట్లాడతా అంటే ముందుగా ఆయన ఆ విషయాల గురించి చెప్పారు కాబట్టి, ఎందుకంటే మేము కూడా ఒక శాసనసభ్యుడిగా నేను అసెంబ్లీలో మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 3 రోజులు అసెంబ్లీని పెట్టారు, కనీసం ఒక నిమిషం కూడా జరగకుండా. ఎందుకంటే ఈవేళ నిమిషానికి 6,000 రూపాయలు ఖర్చు పెట్టి విలువైనటువంటి సమయం, విలువైనటువంటి డబ్బుతో కూడినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మా గొంతు నొక్కే ప్రయత్నం కూడా మేము వైఎస్ఆర్ చేయడం మేము నిజంగా అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాం. అందులోనూ కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా మీ స్పీకర్ యొక్క మైకులు ఎరగొట్టడం కానీ ఇటువంటి చేయడం. అదేవిధంగా రెండవది ఏదైతే మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు విషయాలు, వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఈవేళ కొత్త విషయాన్ని ఏమి చెప్పాల. ఎందుకంటే గతంలో ఆయన ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో అదే చెప్పారు నిన్న కూడా. ఎందుకంటే ఆ రోజు ఆయన ఉద్దేశం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికరమైనటువంటి పార్టీ అధికారంలో రాకూడదు అనేది ఒకటి ఉద్దేశం. రెండవది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ పోడ్చాలి అంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి ఆ రోజు ఆయన బలపరిచారు. అయితే ఆయన బలపరిచినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో ఈవేళ కేంద్రం అనుకున్నటువంటి సహాయం చేయలేదు అనేటువంటి ఆవేదన ఏదైతే ఉందో ఆయన దాన్ని వెల్లబుచ్చడం జరిగింది. అదే విధంగా అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి కానీ ఆయన సూటి ప్రశ్న, కేంద్రం రాష్ట్ర మొహం మీద విసిరేసిన పాచిపోయిన లడ్డూలు తీసుకుంటుందా తెలుగుదేశం ప్రభుత్వం, తిరిగి వాళ్ళ మొహం మీద విసిరి కొడుతుందా అని ఆయన స్పష్టంగా సూటిగా అడిగారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇడిపోయి ఆల్రెడీ 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నాం. ఇటువంటి ఇబ్బందులు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్పారు, కేంద్రం నుంచి ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటాం, ఇంకా రావాల్సిన దానికోసం పోరాడతాం. ఎందుకంటే ఈ రోజు ఇది ఇస్తాను అంటే మేము వద్దనంటే ఇంకొక 2 సంవత్సరాలు పోతే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేసి ప్రభుత్వం హోదా రాదు, వచ్చేవి పోతాయి. 100%. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, వద్దని ఎలా చెప్పగలుగుతాం మనం? పోలవరం ప్రాజెక్ట్ వద్దని ఎలా చెప్పగలుగుతాం? ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ వస్తేనే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారుతుంది. దానికి ఇవాళ 20,000 25,000 కోట్లు ఇచ్చి నేను పూర్తి చేస్తానంటే నాకు అక్కర్లేదని చెప్పేటువంటి పరిస్థితుల్లో మనం ఏ రకంగా ఉంటాం? రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా క్షమిస్తారు భవిష్యత్తులో? గంగాభవన్ గారు ఇప్పుడు 3 రకాల సబ్జెక్టులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా మనం ప్రస్తావించాలి. ఆయన నిన్న మీటింగ్లో స్పష్టంగా కొన్ని చాలా అవగాహనతో మాట్లాడారు. ఆయన చాలా, నేను కూడా ఆశ్చర్యపోయాను ఇంత అవగాహనతో డీప్గా వెళ్ళి. 72లో ఇందిరాగాంధీ అదే నేను ఆయనకి చెప్తున్నాను. 72లో ఇందిరాగాంధీ గారి క్రూషియల్ పరిస్థితిలో కూడా ఆమె నేను విభజన చేయనని చెప్పారు. రాజభరణాలు రద్దు చేశారు, మొత్తం ఆస్థానాలని సంస్థానాలని విలీనం చేసుకున్నారు భారత దేశంలో. అలాంటి ఆమె ఈ విభజనకు నేను ఒప్పుకోనని చెప్పారు. ఆమెకి సెల్యూట్ అన్నారు. దానికి నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నాను. ఇంకొకటి, జవహర్లాల్ నెహ్రూ గొప్ప ప్రైమ్ మినిస్టర్ అన్నారు, లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ పరుడు అన్నారు. నేను అనేది ఏంటంటే ఆయనకు అవగాహన లేకపోతే ఆయన పుట్టక ముందు విషయాలు ఇంత చక్కగా చెప్పారు. తర్వాత విషయాలు కూడా ఆయన ఇంకా కాంగ్రెస్ గురించి ఇలా చెప్పినందుకు నాకు సంతోషం. బీజేపీ ఎలా పొడిచిందో చెప్పారు. నేనంటే ఏంటంటే
కాంగ్రెస్ లో ఎవరైతే ఇప్పుడు అందరికి కళ్ళు విచ్చుకున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి విచ్చుకున్నాయి, ఆ రోజు ఇదే బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ గురించి ఇంత చక్క ఒక ఓటు 2 రాష్ట్రాలు కాకినాడలో అన్నదంటే విభజన. తప్పకుండా ఆయన మాటల్లో విభజన, ఒక ఓటు 2 రాష్ట్రాలని ఇప్పుడు తిరుపతి మీటింగ్ లో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ ప్యాకేజీ అనౌన్స్మెంట్ ముందు చెప్పడం, ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఉండండి, నేను మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట కన్నా, ఆయన వార్నింగ్ కన్నా భయపడి వీళ్ళు ప్యాకేజ్ ఇస్తారని అనుకున్నారు. దానికోసమే పాపం తిరుపతిలో పెట్టినట్టుంటారు హోదా కోసం. అయిన తర్వాత ఇంకో మాట అన్నారు. నేను చెప్పబోవడం ఏంటంటే, ఆయన లాల్ బహదూర్ శాస్త్రి దాకా చెప్పి అయిపోయారు కానీ మిస్టర్ క్లీన్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ 21st సెంచరీకి నేను తీసుకెళ్తా అన్నారు. ఈ రోజు టెక్నాలజీ ప్రపంచంలో ఇండియా 5th ప్లేస్ లో ఉందండి. అదొకటి. ఇంకోటి పివి నరసింహరావు ఒక తెలుగువాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మహా మేధావి. మీకు తెలుసు, మొత్తం ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్ తో బాధపడుతుంటే మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్త, కేంబ్రిడ్జ్ లో ఎకనామిక్స్ చేసిన వ్యక్తి, ప్రపంచ ఒబామా కూడా మన్మోహన్ సింగ్ మెచ్చుకున్నారు. మొత్తం అలాంటి నేను కాదు, ఇది చెప్పాలి. ఎందుకంటే ఎందుకు వ్యవస్థ పాడైపోయింది చెప్పాలి కదండి. అలాంటి మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ఇస్తే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఏం చేశారు? నేను కరప్షన్ రహితం తెస్తానని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ మోడీ గారికి ఎందుకు సపోర్ట్ చేశారని దానికి నేను చెప్తున్నాను. అంటే ఈయన నిజాయితీ నమ్మాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి. ఎందుకంటే ఆ సీతారాం యేచూరిని పొగిడారు ఆయన. సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి మన్మోహన్ సింగ్. మోడీ అయితే ఎలక్షన్ ఏం చెప్పారంటే, నేను విదేశాలు నల్లధనం తెస్తాను, ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తారంటే అలాగే అదే సమయంలో తిట్టారు కూడా. ఎవరు? మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న ప్రాక్టీస్ ఇప్పుడు బీజేపీ కూడా చేస్తుంది. ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది వాళ్ళంటే చిన్న చూపు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కాంగ్రెస్ ఏంటో ఆయన నోటితోటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఏదో మా కాంగ్రెస్ కి భేదభావంతో పవన్ కళ్యాణ్ కూడా మా నెహ్రూని, ఇందిరాగాంధీని మనస్ఫూర్తిగా మోడీ, ఇంకా ఇందిరాగాంధీకి నమస్కారం కూడా పెట్టారు. దానికి నేను తమ్ముడికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడన్నా తమ్ముడు తెలుసుకుని కాంగ్రెస్ వెన్నుపోటు పడలేదు. అందరు ఏంటండి విభజన అందరు చేశాక వీళ్ళు లెటర్ ఇచ్చారు. నేను చెప్పేది ఒకటేనండి, విభజన పాపం తలా ఒకటి, గత జల సేతుబంధం వద్దు. కానీ ఈ రోజు ఆయన ఎవరు వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైతే అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసినవి కూడా మా మన్మోహన్ సింగ్ పెట్టిన 5 సంవత్సరాలే. వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు అన్నారు, జైట్లీ 5 సంవత్సరాలు అన్నారు. మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది? ప్రజలకు ఇచ్చిన మాట ఏమైపోయింది? ఈ రోజు కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన చట్టంలో పెట్టిన పోలవరం గానీ, 14వ ఆర్థిక సంస్థ గానీ, ఇంకోటి నేను చెప్తున్నాను, 14వ ఆర్థిక వ్యవస్థ అది ఏమి అదేంటి అద్భుత దీపం కాదని, బ్రహ్మ పదార్థం కాదు. ప్రైమ్ మినిస్టర్ తలుచుకుంటే ఒక్క నిమిషంలో దాన్ని చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు. ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకి ఇవ్వచ్చు. అంటే వీళ్ళ యొక్క ద్వంద్వ వ్యవహారి అర్థమవుతుంది. వీళ్ళ యొక్క జాత్యంకారం ఉంది, ప్రాంతీయ అసమానత. బీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటో తెలుసా అండి? ఈ దేశాన్ని మతపరంగా ప్రాంతీయపరంగా విభజించి ఏలాలని బ్రిటిష్ వాళ్ళ కన్నా దుర్మార్గమైన ఆలోచన సరళి ఉన్నది బీజేపీ వ్యవస్థ. నేను మాట్లాడిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాల్సిన ఉంది. నాకు ఇంటర్వ్యూ మీటింగ్ కూడా ఉంది. 8:15కి వెళ్ళాలి. 8:15 మీటింగ్ అటెండ్ అవ్వాలి. కాబట్టి నాకు అయితే మనం కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత మీరు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ లైవ్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్యూ బ్యాక్ టు లైవ్ షో. భాస్కర్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, మీరు ఇంకా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారా? ప్రధాన ప్రతిపక్షం వాళ్ళ బంధుకు పిలుపునివ్వడం దురుద్దేశంతో ఇచ్చింది, దానికి ఎవరు సహకరించదు ప్రజలకని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం కష్టాల్లో ఉంది కాబట్టే ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నాం. శాశ్వతంగా కష్టాలు తీరాలంటే, యువతకు భవిష్యత్తు ఉండాలంటే, రాష్ట్రం శ్రేయస్కరంగా ఉండాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అనుకుంటున్నాం. అందుకనే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడానికి చేస్తున్న పోరాటం తప్ప కావాలని చేస్తున్నది కాదు. ఇంతకుముందు రామారెడ్డి గారు చెప్పినట్టు 2-3 ఇష్యూస్ చెప్పాడు, కామెంట్ చేశాడు. పార్లమెంట్ లో జగన్మోహన్ గారు నవ్వేం చేస్తారు? మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఒకరేమో విభజనకు అనుకూలంగా ఓటేస్తున్నారు, నామానాగేశ్వరరావు 2-3 ఎంపీలేమో విభజనకు అనుకూలంగా ఓటేస్తున్నారు. మీరే డ్రామా ఆడుతున్నప్పుడు పార్లమెంట్ లో ఇద్దరిట్లా ఎంపీలు ఓటేస్తున్నారు. ఇదేం పార్టీ ఇదని ఎవరికైనా నవ్వులాటగా కనబడుతుంది. అది తీసుకున్న చర్య. తర్వాత విషయానికి వస్తే, అసెంబ్లీలో ఎందుకు నిన్న అరుణ్ జైట్లీ ప్రకటన చేసినప్పుడు ఎందుకు ప్రకటన చేయలేదు? అసలు నాకు తెలియకుండా అడుగుతాను. September 8 ప్రాధాన్యత ఏం లేదే? అర్ధరాత్రి 10 మొక్కలకు ప్రకటన చేయాల్సిన అవసరం వచ్చింది చేయట్లేదు. ఇంపార్టెంట్ డే August 15th, January 26th ఏం కాదే? September 20 మీడియా చేస్తూ అర్ధరాత్రి ఎందుకు ప్రకటన చేయాలి? 10 మొక్కలు కూడా ప్రకటన చేశారు. అర్ధరాత్రి ప్రకటన చేస్తే 10 మొక్కలు ప్రకటన చేస్తే 10 మొక్కలు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు లెక్కన స్వాగతించాలా మేము?
దాన్ని చేసిందని ఏదో చేయాలి కదా, స్వాగతించడం ఖండించడం చేయలేదు అని ఖండించినప్పుడు చెప్తున్నా ఆయన అడిగి మీ వర్షంలో చెప్పండి. అది కూడా నేను చెప్తున్నా మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు 6 గంటలకు కనీసం 8 గంటలకు రాత్రి పెట్టుంటే స్పందిస్తారు. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చాడు ప్రకటన చేస్తే తెల్లారి 7 గంటకంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు, బంద్ ప్రకటించినాడు, ధర్నా చేస్తా ఉన్నాడు, నిరసన చెప్తున్నాడు, పాదయాత్ర చేస్తామని ఎందుకు ఆలస్యంగా వచ్చన్నారు? ఆ ప్రకటన చేసి పాదయాత్రకు వచ్చేదానికి ఆలస్యమైంది. కూడా అందరూ ఒక తాటి మీద అయితే ఖచ్చితంగా లేరు. సరే కాసేపు అధికార పార్టీని పక్కన పెడదాం, మిగతా విపక్షాలను కూడా ఎవరు పిలుపురాడు ఇచ్చినప్పుడు వామపక్షాలకు పిలిపించే, లేదా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది, మీరు ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, ఇక్కడ కూడా ఒక తాటి మీద లేనప్పుడు ఎట్లా? అంటే నేను ఆలస్యంగా రావడానికి కారణం చెప్తున్నా, పాదయాత్రగా రావడం వల్ల నిరసన చెప్తూ బ్లాక్ డస్ట్ పాదయాత్రగా రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యం అయి ఉంటుంది. అదేం పెద్ద క్రైమ్ కాదు. రెండో చెప్తున్నా, ఎవరు బలవంతంగా పట్టుకొచ్చి అరుణ్ జైట్లీ ప్రకటన చేయించినట్టుందే తప్ప ఆవిడిగా దాని చట్టబద్ధత కూడా లేదు ఆ ప్రకటనకి. నిజంగా కూడా ఇంకోసారి పక్కన ఇంకో చెప్తాం, ఒకవేళ అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు ఎవరు పోలే డిసిషన్ కి? విశ్వనాథ్ చౌదరి ఎవరు? సీఎం రమేష్ కి సంబంధం. ఇది ఒక మంచి విషయం డెవలప్ చేసినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూర్చొని ఆ ప్యాకేజ్ మీద డిస్కస్ చేయాలి. ఇది ఒక కాంట్రాక్టర్ ని బ్యాంక్ లో దీంట్లో అంటే ఈరోజు ఎందుకంటున్నానంటేనా చాలా ఇంపార్టెంట్ అంశం చెప్తున్నా. ఈ రోజు తను ప్రకటించినటువంటి ఏ ప్యాకేజ్ కూడా కొత్తగా ప్రకటించిన ప్యాకేజ్ ఏమి కూడా లేదు. అన్ని ప్యాకేజీలు విభజన చట్టంలో ఉన్నాయి, 18వ షెడ్యూల్లో ఉన్నాయి, ప్రకటించారు, కొత్తగా ప్రకటించారు. అది కూడా సిబిడిటీ కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి అడిషనల్ డిప్రిసియేషన్ కింద 2 ఇన్స్టిట్యూట్స్ అన్నారు. అంటే డిప్రిసియేషన్ కింద 2 ఇన్స్టిట్యూట్స్ ప్రకటించారు. ఉన్న ఫ్యాక్టరీలకి 2 ఇన్స్టిట్యూట్స్ ప్రకటించారు. దానివల్ల కొత్తగా వచ్చిన లాభం కూడా ఏమి లేదు. అంటే ఏ రకంగా ప్యాకేజ్ వల్ల ప్యాకేజీ మనకు అనుకూలంగా కొత్తగా ప్రకటించింది లేదు, ప్రత్యేక హోదా ప్రకటించింది లేదు. చేసినప్పుడు చివరికి ఏమైపోయిందిరా అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఎక్కడో భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల అంటే కేసో సూట్ కేసో లో కేసో మాకు తెలియదు, దేనికి భయపడుతున్నాడు. ఆ భయపడడం వల్ల గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు 2 కోరుకుంటాను నాకు తెలిసి. ఒకటి పైన బీజేపీ ఉండాలా, కింద డీజీపీ ఉండాలా. తన కేసులు తప్పించుకోవడం కోసం పైన బీజేపీ ప్రతిపక్ష పార్టీని జైల్లో పెట్టడం కోసం బీజేపీ కావాలి. బీజేపీ మేమేం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ కేసుల గురించి భయపడడానికి అది ఏం పొరపాటు? ఆయన ఏమన్నా 16 నెలలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 16 నెలలు జైల్లో ఉన్నాడా? 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయా? లేకపోతే 42,000 కోట్లు ఏదన్నా ఆయన ఏమన్నా ఈడీ అటాచ్మెంట్ చేసిందా? 11 సార్లు జరగకుండా రాజశేఖర రెడ్డి గారు 27 సంఘాలు రాజశేఖర రెడ్డి గారు 27 విచారణ సంఘాలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు 16 నెలలు జైల్లో ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు 11 నెలలు 11 షార్ట్ షీట్లు 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసిందా? హైదరాబాద్ పారిపోయింది. ఈడీ అటాచ్మెంట్ చేసిందా? చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ చేసిందా? ఈడీ అటాచ్మెంట్ చేసిందా? 42,000 కోట్ల రూపాయలు 42,000 కోట్ల ప్రజలకు ఇవ్వండి. ప్రత్యేక హోదా నాయకుడు ఎదుర్కొన్నాడు కేసునే. మీ నాయకుడు 42,000 కోట్లు ప్రజలకు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఎదుర్కొన్నాడు. నిజాయితీ పరులైతే మీరు నిప్పులైతే అన్నం చెప్పారు. నేను ఒకటే కొడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసుల గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. కేసుల గురించి మాట్లాడారు కాబట్టి మీరు జైల్లో లేవు. 11 ఛార్జ్ షీట్లు పడలా. ముద్దాయిగా ఉన్నా శాశ్వతంగా జైల్లో ఉంటాడు మీ నాయకుడు. తెచ్చుకోకపోతే శాశ్వతంగా జైల్లో ఉంటాడు మీ నాయకుడు. అన్న సార్, కేసులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లి బెయిల్ కోసం తెచ్చుకునే ఎంత హక్కు ఉందో
చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే హక్కు అతని మీద ఉంది. కేసులు లేవా? Right. అతని మీద కేసులు లేవా? భాస్కర్ రెడ్డి గారు. నిజాయితీ పరుడా? ఎవరైనా నిజాయితీ పరుడా? భాస్కర్ రెడ్డి గారు. పెద్ద ఆయన నువ్వు చెప్పు. భాస్కర్ రెడ్డి గారు. నిజాయితీ పరుడు నిప్పని చెప్తున్నారు వీళ్ళు. భాస్కర్ రెడ్డి గారు. అదే తేల్చారు. భాస్కర్ అదే. రెడ్డి గారు. Please, please, రాజకీయ మమ్మను. let me talk. రాజకీయ వదిలేండి. No cases issue. కోర్టు కేసులు అయిపోయింది. ఉంటాయి. కేసుల విషయం గురించి అన్నారు. Before you go, ప్రత్యేక హోదాను కూడా పవన్ కళ్యాణ్ జగన్ మీ వల్ల కాదని అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి, మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు జనసేనాధిపతి రంగంలోకి దిగుతారు, జన సైన్యం రంగంలోకి దిగుతుంది, హోదా తీసుకొస్తారు. ఆయన వచ్చే అవకాశం మీరు ఇస్తారా, మీరే సాధిస్తారా? ఆయన అడిగిన ప్రశ్న. మొత్తం మీద ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడడం, పోరాటం చేస్తామని చెప్పడం, తప్పుల్ని ఎత్తు చూపించడం, అందరం కలిసి చేస్తామని చెప్పడం స్వాగతిస్తున్నాం. ఈ రోజు అతను అభినందిస్తున్నాం. ఖచ్చితంగా అది అప్పుడప్పుడు పెట్టే ప్రోగ్రాంగా కాకుండా ఒక హోదా సాధించాలంటే ఒకరు వదిలేస్తే ఇంకొకరు రాకూడదు. ఒకరు చేస్తున్నప్పుడే చెయ్యి కలిస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఈ రోజు ఎంతమంది అయితే పోరాటం చేసి సిపిఐ ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చివరికి మీ జర్నలిస్ట్ యూనియన్స్ తో పాటు అందరూ చేస్తున్న పోరాటంలో తను కూడా భాగస్వామి కావాలా? తను కూడా భాగస్వామి కావాలా? అంటే ఆయన ఖండించలేదు, మద్దతు ప్రకటించలేదు. తను కూడా భాగస్వామి కావాలా? ఈ పోరాటంలో కలవాలా? సంయుక్తంగా పోరాటం చేయాలా? చెయ్యి కలిపి అడుగు వేసి నడిచినప్పుడే అందరూ కలిసి ఏదైనా సాధ్యం. ఎప్పుడో మీరు వదిలేస్తే నేను వస్తాను అనుకున్నప్పుడు పుణ్యకాలం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు కార్యరంగంలోకి వచ్చినామంటే అందరం కలుద్దాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం, దయచేసి రమ్మని ఆహ్వానిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, గంగాభవాని గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలన్నీ స్పందించి సాధించగలిగితే ఓకే, లేదంటే నేను రంగంలోకి ఫైనల్ గా దిగాలి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏం చెప్పారో ఏమో మాకు దాంతో సంబంధం లేదు. ఆయన చెప్పిన విషయాల్లో ఎవరు వస్తారో కాదు, కానీ ద డే నుంచి ఏ రోజు అయితే వీరు మట్టి నీళ్లు దసరాకి తీసుకొచ్చిన రోజు నుంచి మా పిసిసి ప్రెసిడెంట్ కోటి సంతకాలు ఉద్యమం సేకరించాము. ఆంధ్రుల హక్కు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా హక్కు అని మేము తిరుగుతున్నాము. కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ బిల్లులో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలతోటి మేము లైక్ మైండెడ్ అందరినీ కలిపి రాజ్యసభలో మా వాయిస్ వినిపించాం. మేము కంటిన్యూ ప్రాసెస్, ఇది ఎవరి అబ్బా సొమ్ము కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మా హక్కు అండి, మేము సాధించి పెడతాం. దానికి మేము అధికారంలో ఉన్నామా లేదా, ప్రజలు మమ్మల్ని అధికార పీఠంలో పెట్టారా, ప్రజలు మమ్మల్ని తిరస్కరించినా మేము ప్రజలను తిరస్కరించాం. సుదీర్ఘ కాల అనుభవం ఉన్న వాళ్ళము, తప్పకుండా మేము వాళ్ళకి చేసి పెడతాం. ఎందుకంటారా అందరూ ప్రజలు ఎట్లా తిరస్కరిస్తారు? ఛాన్స్ లేదు, రేపు మళ్ళీ మీరు పవర్ లోకి రావాలిగా, ప్రయత్నం చేస్తారు. ప్రజల కోసం మేము ఎప్పుడు ఉంటాము. వాళ్ళు మాకు ఓటేయలేదు, సీట్లో కూర్చోబెట్టలేదు, మాకు అధికారం లేదని మేము వెనకపడలేదు. ద డే వన్ నుంచి రోడ్ ఎక్కాం. మేము వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాము, ఫైట్ చేస్తుంటాము, వాళ్ళకి సాధించి తీరుతాం. అంటే కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా రాజకీయాలు వదిలేసుకోలేరు కదా. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఒక సీట్ ఉందా లేదని ఇది కాదు. మేము సుదీర్ఘంగా మా కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏం లాభాలు, వాళ్ళు ఏమంటున్నారండి, సుజనా చౌదరి గారికి ఉద్యోగం అక్కర్లేదండి, సీఎం రమేష్ గారికి అక్కర్లేదు, కానీ 13 జిల్లాలున్న మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇప్పుడు తెలంగాణకు రాలేరండి. అదే విధంగా గల్ఫ్ లో ఇప్పుడు అక్కడ ఆయిల్ బాయిల్ వాళ్ళు వెనక పంపించేస్తున్నారు ఇండియన్స్ ని. బ్రిటన్ బ్రిడ్జెట్ వచ్చినాక బ్రిటన్ కూడా ఇండియన్స్ రానివ్వట్లేదు. ట్రంప్ వస్తే అమెరికాకి వెళ్ళలేరు. ఈ సంవత్సరానికి లక్షల మంది వచ్చిన ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు ప్రతి రూపాయి తల్లి వాళ్ళ పిల్లలు రూపాయి ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ ఒకటే అడుగుతాను, ఆ నిరుద్యోగులందరూ బయటకు వస్తారండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలాగొస్తాయండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే, ఈ ఇండస్ట్రీస్ వస్తేనే వాళ్ళకి వస్తాయి. మీరు అది మెయిన్ ప్రాబ్లం మీరు మర్చిపోయి ఇది ఏమో సంజీవిన స్పెషల్ కేటగిరీ గంగావాన్ గారు, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, వైసీపీ పోరాడుతుంది, ఇతర పక్షాలు పోరాడతాయి, కానీ ఈ పోరాటంలో కూడా ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు మిస్ చేసుకోకుండా పోరాడతారు, అంతేనా? మేము రాజకీయ ప్రయోజనం కాదండి, ప్రజల ప్రయోజనాలు. మాకు రాజకీయాలు వద్దండి, ప్రజలే బాగా వాళ్ళకి సేవ చేయడం, ప్రజల సేవే మా మోటో అండి. గంగాభవాని గారు ఎంత చక్కగా చెప్తూ ఉన్నారు. దీని విభజన వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు రావాలి, ఇన్ని రావాలని. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఆ రోజు తలుపులు మూసి పార్లమెంట్ లో ఎందుకు అంత అగోగ మేఘాల మీద వార్ రూమ్ అలాగే అందులో కూడా ఒక సందర్భం. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా అనేది ఒక చిన్న రాష్ట్రంలో సరిపోయింది. అవును, చేసాం వాస్తవమే అంటే వాస్తవమే ఒప్పుకుంటాం, ఇచ్చాం వాస్తవమే. అయితే మేము న్యాయంగా చేయమని చెప్పాం ఇలా అన్యాయంగా కాదు, న్యాయంగా చేయమని చెప్పాం.
రామారెడ్డి ఆ రోజు రామారెడ్డి గారు, మేము గంగాబాబు ముఖ్యంగా గారిని కాదు కాదు. ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆ రోజు పవన్ ప్రత్యేక కళ్యాణ్ హోదా గారు- అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఫోకస్ చేశారు. గతంలో మాట్లాడిన సభలో గానీ ఇవాళ సభలో గానీ కేవలం ఎంపీలు చేసి చూసి ప్రజలంతా అలా ఉన్నారేమో అని అనుకోకండి, మీరు భ్రమపడకండి. ప్రజల పరిస్థితి వేరేగా ఉంది. ఎంపీలు వ్యాపారాలు చూపించే దక్షత ప్రజల ప్రయోజనాల కోసం చూపించండి. సీమాంధ్ర పౌరుషాన్ని చూపించండి. పౌరుషం లేకపోతే కారం కూడా రాసుకెళ్ళండి అన్నారు. అయితే మీరు ఒక స్టాండ్ తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. ఆయన మీద మీరు పెద్దగా విమర్శలు చేయడానికి సిద్ధంగా లేరు. కరెక్టేనా? ఒక్క నిమిషం. ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పరంగా గానీ ఒక సానుకూలమైనటువంటి దృక్పథం మా అందరికీ ఉంది. ఎందుకంటే ఆయన నిజంగా ఈ యొక్క స్టేట్ లో మంచి పెర్ఫార్మెన్స్ గానీ ప్రజల నుంచి గానీ అంత స్పందన ఉన్నప్పటికీ కూడా కేవలం ఏదో పదవుల కోసము అధికారం కోసం కాకుండా వేళ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఆయన పార్టీని జనసేనని పెట్టడం గానీ అదేవిధంగా ఈ వేళ రాజకీయాల్లో కూడా జరుగుతున్నటువంటి సమస్యలు గానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించేటువంటి మద్దతు ఇవ్వడం కూడా ప్రయోజనాలు దృష్టిలో పెట్టి ప్రశ్నించేటువంటి ఇస్తూ ఉన్నారు. అంచేత అటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన స్వార్థం ఏమీ లేదు. ఆయన ఏదో ఒక ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఏదో ఒక రాజకీయ నాయకుడు కావాలనో ఒక పార్లమెంట్ సభ్యుడు కావాలనో ఆయనకి ఏదో స్వార్థం లేదు. అంటే స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని మనం ఒక నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా బాలాని మీ కోర్టులోనే ఉంచారు. మీరు పోరాడి తీసుకొస్తారా? తీసుకురాకపోతే మీరు పక్కకు తప్పుకుంటే వదిలేసేయండి, మేము చూసుకుంటాం ఏం చేయాలో అని. ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే ఈ రోజు కాదు, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా రక్షించుకునేటువంటి విధంగా ఎప్పుడు కూడా ముందుంటాం. అదే విషయంలో ఈ రోజు కూడా ఏదైతే ఈవేళ హోదా విషయంలో గానీ ప్యాకేజీ విషయంలో గానీ ఈవేళ అన్ని సమాప్తం అయిపోయి క్లోజ్ అయిపోయిందని అనుకోవాలని అవసరంలా అంశం ఏమీ కాదు. ఈవేళ కేంద్రం నుంచి ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈవేళ రాబట్టుకుంటున్నాం. అది ప్రజలకు అందిస్తాం, ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇంకా భవిష్యత్తులో రావాల్సిందే అడిగి తెచ్చుకుంటాం. రైట్. ఆంజనేయరెడ్డి గారు, బిఫోర్ కన్క్లూడ్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆయన క్లియర్ గా చెప్పిన పాయింట్లు, వెంకయ్యనాయుడు గారిని గౌరవిస్తేనే మాననీయ వెంకయ్యనాయుడు గారు అంటూనే వారు ఏం చేశారు రాష్ట్రానికి అనే విషయాల్లో ఓట్లాడడానికి వచ్చినప్పుడు అర్థమయ్యే భాషలో మాట్లాడి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎందుకు అర్థం కాని భాషలో మాట్లాడతారు? ఒకటి, మీ అందరికైనా సలహా ఇచ్చారు, పాటిస్తారా? ఏపీలో బీజేపీని చంపేశారు, మీరందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోమన్నారు. వాట్ పార్టీ యు ఆర్ చూసింగ్? టీడీపీయా, వైసీపీయా, కాంగ్రెస్? నేను హూ ఇస్ దట్ జెంటిల్మెన్ టు ఆస్క్ మీరందరూ ఇంకొక పార్టీలోకి వెళ్ళండి అని. ఆయన యొక్క లోకల్ స్టాండ్ ఏంటి, ఆయన రైట్ ఏంటి? నేనేం అడుగుతున్నా అంటే ఆయన చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాడు. ఆయన ముందు లెట్ హిమ్ గెట్ హీస్ మైండ్ క్లియర్. ఆయన ఏమన్నాడు ఒక 4 రోజుల కిందట, ఎవరు అడిగితే మీరు పోరాటం చేస్తుంటే నేను ఒక్కడిని ఏం చేయగలను అన్నాడు. నేను ఒక్కడిని ఏం చేయగలను అన్నారు. నిన్నటి రోజున మాట్లాడితే ఏం చెప్పారు? యువకులు ఎవరో ఉద్యమాల్లో పాల్గొనొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్నాడు. మళ్ళా మీరు పక్కకు వదిలిగితే నేను పోరాటం చేస్తాను, నేను తేల్చుకుంటాను. అందువల్ల చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నేను ఒక్కటే ప్రశ్న ఆయన అడుగుతున్నాను, మీరు రాజకీయాల్లో కంటే మీ జనసేన సిద్ధాంతం ఏమిటో తెలియదు. ఆయన ఏ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ తో ప్రారంభమై పవన్ కళ్యాణ్తోనే ముగుస్తుంది. మీరు చూస్తున్నారు ఆయన ప్రతిసారి కూడా. మీ సిద్ధాంతం ఏమిటో, మీ ఆలోచన విధానం ఏమిటో, మీ ప్రణాళిక ఏమిటో తెలియదు. ప్రత్యేక హోదా పట్ల మీరు ఏమి సాధిస్తారు, దానివల్ల ఏమి లాభాలు ఉన్నాయో మీరు చేయలేదు. చాలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతుంటారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, ఆయన గతంలో ఒకసారి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదో ఒకటి పెట్టాడు. అది ఏమైంది? దాని గురించి నేను చెప్పేదాన్ని. ₹1 చెక్ ఇచ్చేశాడు, దాన్ని ఏమైంది? ఈ ప్రశ్న అడుగుతారండి. ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారంటున్నాను నేను. అదే తెలియనప్పుడు నేను అందుకు నేనేమంటున్నా అంటే, మీరు రాజకీయాలకు రావాలనుకుంటే పూర్తి సమయం రాజకీయ చేయండి, మీరు పోరాటం చేయండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పరిస్థితుల పట్ల సరైన అవగాహన లేకుండా, అసలు విషయ పరిజ్ఞానం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. మీటింగ్ పెడితే 1,00,000 జనం 50,000 జనం వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు విషయం తెలుసుకోండి, మీరు హోంవర్క్ చేయండి. దీనివల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారిని అడుగుతున్నారు ఏం చేయలేదని. వెంకయ్యనాయుడు గారు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకుని శంకుస్థాపన చేస్తున్నారు, ప్రారంభాలయ్యే తెలుగుదేశం నాయకులు పాల్గొంటున్నారు, రాష్ట్ర ప్రజలకంతా 2,60,000 కోట్ల ప్రయోజనాలు లెక్క వెంకయ్యనాయుడు గారు చెప్తే, నేను ముఖ్యమంత్రి గారు దాదాపు అన్ని అంచనా వేసుకుంటే 78,000 ఫైనల్ కూడా చెప్పండి ఆంజనేయరెడ్డి గారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, హోదా లేదు, దానికి సమానమైన ప్యాకేజ్, అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి, నిరంతర ప్రక్రియ. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్, జనసేన
అందరూ కూడా హోదా కావాలి, లేకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామని నిన్న ఆయన మాట్లాడారు. సో మళ్ళీ వెనక్కి చేసే ఆలోచన చేసే పరిస్థితి ఏమన్నా ఉందా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్. నేను చెప్పేది సో ఎవరైనా చేసినా హోదా హోదా వల్ల ఏమి కాదనేది స్పష్టమైపోయిందండి. 2017కి అన్ని హోదాలు పూర్తవుతున్నాయి, అన్ని రాష్ట్రాలకు హోదాలు పూర్తవుతున్నాయి. అది మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వీళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని అడిగే హక్కు ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారిని అట్లా అంటున్నారు. నేను ఆయన చాలా చక్కగా చెప్పారు. నేను కూడా అడిగే హక్కు ఉంది పవన్ కళ్యాణ్. వెంకయ్య నాయుడు గారి వల్ల కాంగ్రెస్ బీజేపీ ఏపీలో చచ్చిపోయింది, ఎమ్మెల్యేలు ఎంపీ పోమని ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటారా, వెంకయ్య నాయుడు గారు నేను ఇన్ని 2 లక్షల కోట్లు ఇచ్చాను అంటున్నారు. దాంట్లో చిన్న రాష్ట్రమైన మహారాష్ట్రకే 2 లక్షలు ఇచ్చారు. దాంట్లో సగమున్న మనకు 1,00,000 కోట్లు ఇవ్వాలంటే రోడ్లకి మనకి 40,000 ఇచ్చారు. అలాగ అన్ని లెక్కలు చూస్తే ఇన్ని 2 లక్షలు ఇచ్చాము ఇప్పుడు దాకా అని చెప్పారు, అన్ని కలిపేసి. అయితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 8,000 కోట్ల చిల్లర చెప్పారు ఆయనది. అంటే ఏ నాయుడు ఒక్క నిమిషం, నేను చెప్పేది మాటల గారెడి తోటి పవన్ కళ్యాణ్ చెప్పేది అదే కదా. అప్పుడు స్పష్టంగా తెలుగులో మాట్లాడారు, ఇప్పుడు చెప్పేది ఎప్పుడేమో అవి చెప్పారు. రైల్వే జోన్ గారు నిజంగా బీజేపీ ప్యాకప్ అవ్వాలి. ఎందుకంటే పురంధరేశ్వర గారు 2 సార్లు నెగ్గించారు, మా కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. అక్కడ రైల్వే జోన్ రాకపోతే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి బీజేపీ నాయకురాలు. అక్కడ హరిబాబు గారు బీజేపీ ప్రెసిడెంట్ అండి, ఆయన కాన్స్టిట్యున్సీ అక్కడ వైజాగ్, ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఇస్తానన్న మాట్లాడండి, ఇవ్వలేదు. వీళ్ళన్ని నమ్మక ద్రోహం అండి. ఉత్తరాంధ్రకి ప్యాకేజ్ ఎందుకంటే 50 కోట్లు ఇస్తారండి, 8,000 కోట్లు, దాదాపు 24,000 కోట్లు ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారండి? 2.5 సంవత్సరంలో వెంకయ్య నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయన ప్రజలకు తెలుసు, చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయిన సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఏం చెప్తారు? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది ప్రత్యేక హోదా విషయంలో. మీరు సాధించలేకపోతున్నారు, లేకపోతే ప్యాకేజీలకు రాజీ పడ్డారు, లాలూచి పడ్డారు, అనేక రాజకీయ విమర్శలు. ఇది ఏ సమాధానం చెప్తారు దానికి? వేళ వైఎస్ఆర్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని కేవలం ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆయన పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడతాడు, పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుపడతాడు, రాజధాని నిర్మాణానికి అడ్డుపడతాడు, భోగాపురం ఎయిర్పోర్టుకు అడ్డుపడతాడు, బందర్ పోర్టుకు అడ్డుపడతాడు. అంటే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదు, ఏ అభివృద్ధి జరగకుండా ఈ రాష్ట్రంలో అంటే ఈవేళ అభివృద్ధి జరగకూడదు, అభివృద్ధి జరగకుండా ఉంటే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే తను ఆదరిస్తారనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో దుర్మార్గంతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఈవేళ బంధు విషయంలో కూడా మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ప్రత్యేక హోదా విషయంలో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు వాళ్ళు చేయవలసింది, ఢిల్లీ పోయి ఢిల్లీ దగ్గర ఏదైతే కేసులు ఉన్నాయి, లేకపోతే మీరు ఏదో రాజీ పడుతున్నారని కూడా విమర్శిస్తున్నారు. ఈవేళ కేసుల విషయం గురించి చెప్తున్నాం అంటే మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు మీ ద్వారా కూడా. ఈవేళ ఖచ్చితంగా ఈవేళ మేమేమి 16 షార్ట్ షీట్లు లేవు, 11 నెలల జైల్లో లేము. అదే విధంగా వారానికి ఒక రోజు మేమే కోర్టుకు పోవట్లా. ఖచ్చితంగా ఈవేళ రాజశేఖర రెడ్డి గారు 27 విచారణ సంఘటనలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడలా. అందుచేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఈ రోజు ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి సొమ్ము అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. అది కనుక రాష్ట్ర గవర్నమెంట్ కి ఇస్తే ఈవేళ 2 ప్రత్యేక హోదాలు ఇచ్చినట్లే. అంచేత ఈ రకమైనటువంటి ధోరణితో ముందుకెళ్లాలి తప్ప ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి కూడా అధికార పార్టీగా ప్రత్యేక హోదా మీరు అడుగుతూనే ఉంటారు, ప్యాకేజీ తీసుకున్నా కూడా. ఖచ్చితంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అంతా కూడా తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి ఏది కావాలో వాటిని అన్నింటినీ థ్యాంక్ యూ గంగాభవన్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. దివాళి లైవ్ షో రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.